కాదు కాదు నాకు 3 గంటలకు ఇస్తే ఓకే. అంబేద్కర్ జయంతి సందర్భంగా గౌరవనీయులు వైస్ ఛాన్సలర్ గారు ఢిల్లీ వెళ్తున్నాను, అందుకని ట్రై చేయదు కాదు, నాకు బండి లేదు పోయేదానికి. ఎంతో ఇష్టంగా నేను రాసినటువంటి పుస్తకాల్లో చాలా పుస్తకాలు అంబేద్కర్ పుస్తకం ఈరోజు ప్రథమంగా సార్తోనే ఓపెన్ చేయించాల్సిందిగా కోరుతున్నాను. అలా అందుకే నువ్వు ఈరోజు అన్నావు కదా నన్ను అయితే అలా రమ్మంటావా? సాగర్ ఆఫీస్ రమ్మంటా సాగర్ వచ్చి రమ్మంటే వస్తానంటుంది. ఎంతవరకు పడిపోతుంది చూద్దామని అలా అన్న బిల్లు ఎంత కట్టా మళ్ళీ ఎక్స్ట్రా? సరే సరే, ఇప్పుడు ఇదైతే ఆ బండి పెడతాం అబ్బా, సరేనా? Honorable Vice Chancellor Sir, Vikramsimhapuri University, Professor A.S. Rao Garu, and senior faculty members, Professor Vijayanand Kumar Babu Sir, and Dr. Senaya Sir, Dr. Vijayta, and Assistant Registrar, Dr. G. Sujay Kumar Sir, and other faculty members. And more importantly, my dear students, a very good morning to you all. And we pretty well know that we have gathered here today to honor the birth celebrations of Bharat Ratna Dr. B.R. Ambedkar Garu, and who is the chief architect of Indian Constitution and a towered social reformer as well. And we all have already remembered his famous slogan that educate, agitate and organize. So which is important to you people, students, and for us being teachers, and of course every Indian citizen. This is an important aspect to remember, because he believes he has strong belief in education as well as awareness, and also the organization, which are powerful empowerment tools, and also for any social reform he felt that these are the important tools. So on this auspicious occasion, I thank everyone who have graced the occasion, and I invite heartfully our Honorable Vice Chancellor Sir to speak few words to address the gathering. Principal Professor Vijay Garu, Professor Vijayanand Babu Garu, Senaya Garu, Vijayta Garu, and other faculty members, my dear student friends, a very good morning to you all. And today we all gathered here to celebrate 135th birth anniversary of Dr. B.R. Ambedkar Garu. He was born in a Dalit family, and in those days there was so much of social discrimination. అంటే తెలుగులో అంటరానితనం అని చెప్పనేవాళ్ళు, అంటరానితనం. నేను 67లో పుట్టిన, నేను హై స్కూల్ చదివే రోజులలో, ఎలిమెంటరీ స్కూల్ చదివే రోజులలో, అంటే అరౌండ్ 80s ఐ విట్నెస్డ్ దిస్ అంటరానితనం. అంటే నేను పుట్టి పెరిగిన విలేజ్లో నేను ఈ అంటరానితనాన్ని చూశాను. యాక్చువల్గా వాళ్ళకి దళితులకు సపరేట్ వార్డులు, వాళ్ళను టెంపుల్స్ లేక అలౌ చేయకపోవడము, వాళ్ళని తాకి ఇంటికి వెళ్తే కూడా ఇంట్లో నీళ్ళు చల్లుతారు. ఆ కండిషన్స్ నేను ఫిజికల్గా నేను విట్నెస్ చేశాను. సో స్లోగా ఇవన్నీ కూడా సమసిపోయినాయి. దానికి కారణమైన వ్యక్తి ఎవరంటే బిఆర్ అంబేద్కర్. సో మేడం గారు ఇందాక చెప్పినప్పుడు చదువు, సమీకరించు, పోరాడు, ఈ 3 ఆయన ఇచ్చిన స్లోగన్స్. మనం చదువు మీకు అందరికీ కొంతమంది తెలిసే ఉంటుంది. అతను సాధించుకున్న డిగ్రీలు ఎన్నో తెలుసా? 32 డిగ్రీలు. ఈ ఎర్నడ్ 32 డిగ్రీస్. దేశంలోని పలు పేరున్న విద్యా సంస్థల నుంచి డిగ్రీలు తీసుకున్నాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కొలంబియా యూనివర్సిటీ. సో అన్ఇమాజినబుల్. ఒక దళిత కుటుంబంలో పుట్టి, ఒక ఆర్డినరీ ఫ్యామిలీ నుంచి పుట్టి, ఆయన చెప్పిన ఫస్ట్ డైలాగ్ చదువు. అంటే చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారనే దానికి 32 డిగ్రీలు ఆయన జీవితంలో ఎర్న్ చేసింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఎకనామిక్స్లో డిగ్రీ పొందాడు. బనారస్ హిందూ యూనివర్సిటీ, మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా డిగ్రీలు తీసుకున్నాడు. సో ఈజ్ ఎ వెరీ గుడ్ సోషల్ రిఫార్మర్. సమానత్వం కోసం బాగా పోరాడిన వ్యక్తి. ఒక చిన్న విలేజ్లో దళిత కుటుంబంలో పుట్టి ప్రపంచ స్థాయికి ఎదిగిన ఆయన జీవితమే చాలామందికి ఆదర్శం. ఎక్కడ కూడా విలువల విషయంలో కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు.
సెకండ్ స్లోగన్ సమీకరించు పోరాడు. ఆ పోరాటం అనేది ఆయన బిగినింగ్ నుంచి, ఆయన ఊహ తెలిసినప్పటి నుంచి చివరి వరకు కూడాను పోరాడేవాడు. ఆ పోరాటంలో ఒకానొక స్టేజ్లో ఆయన గాంధీతో కూడా కన్ఫ్రంటేషన్ తీసుకోవాల్సి వచ్చింది. మహాత్మా గాంధీతో కూడా, అంటే తన నమ్మిన సిద్ధాంతం కోసం, తన ఆశయ సాధన కోసం, తను అనుకున్న విలువలను సాధించడం కోసం, సో దేశంలో అత్యధిక పేరు పొందిన మహాత్మా గాంధీతోటే కన్ఫ్రంటేషన్ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అంటే ఎక్కడ కూడా రాజీ పడే మనస్తత్వం కాదు అనేది తెలిసిపోతుంది. సో ఆయన ఇచ్చిన 3 స్లోగన్స్ చాలా పవర్ఫుల్ స్లోగన్స్. చదువు, సో మీరు కూడాను విద్యార్థులు, సో చదువుకు ఆయన ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. 32 డిగ్రీలు సాధించాడంటే మనం 1 డిగ్రీకే ఏదో పెద్దగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. సో చదువు అనేదానికి మనం అర్థం తెలుసుకొని ఆయన చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఒక దళిత కుటుంబం నుంచి పుట్టి ప్రపంచ స్థాయిలో ఈ స్థాయికి ఎదగడానికి కారణం కేవలం చదువు. సో మన సోషల్ స్టేటస్ ఏదైనా కూడాను చదువు అనేదే కంప్లీట్గా పరివర్తన తీసుకొచ్చేస్తుంది. మీరు ఏది కావాలన్నా కూడా సాధించవచ్చు. నెక్స్ట్ సమీకరించు పోరాడు. సో ఈ 3 స్లోగన్స్ను మనం వారి యొక్క ప్రాముఖ్యతను గుర్తించి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ఆయన చెప్పిన 3 పాయింట్స్ మనం దృష్టిలో పెట్టుకొని మనం కూడా మన జీవితంలో ముందుకు సాగి ఈ పోటీ ప్రపంచంలో మనం మంచి స్థానానికి ఎదగలిగితే అదే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇచ్చే అసలైన బాగా చదివి మంచి స్థానానికి వెళ్ళి మంచి విలువలు మనసులో స్థాపించుకొని మనం జీవితంతో పాటు మనతో పాటు 10 మందిని జీవించడానికి మన వంతు సహాయ సహకారాలు అందించాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, వరల్డ్ ఈజ్ ఏ వండర్ఫుల్ ప్లేస్. మీరు ఏదైతే ఇస్తారో అదే మీకు వెనక్కి తిరిగి వస్తుందని చెప్పేసి, మీరు మంచిని పంచుతారా మంచి వెనక్కి వస్తుంది, మీరు చెడుని పంచుతారా సొసైటీకి చెడు వెనక్కి తిరిగి వస్తుంది. కాబట్టి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన చదువు, సమీకరించు, పోరాడు అనే 3 సిద్ధాంతాలు మనం గుర్తుపెట్టుకొని మన జీవితంలో అవి ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళి మనం కూడా ఒక మంచి ఉన్నతమైన స్థానానికి ఎదిగి 10 మందికి సాయం చేసే స్థానానికి ఎదిగిన రోజున మనం బాబాసాహెబ్ అంబేద్కర్ అసలైన ఇవ్వాలి. ఆయన ఫిజికల్గా మన మధ్యన లేరు, మనం ఆయనకి ఇచ్చేది ఏం లేదు. మనం ఆయన చెప్పిన విలువలను పాటిస్తూ ముందుకెళ్ళి జీవితంలో మనం ఏదైనా సాధించుకొని సొసైటీకి ఉపయోగపడే వ్యక్తులుగా తయారైతే అదే ఆయనకి ఇచ్చిన అసలైన ఇవ్వాలి. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఐడియాలజీ అండ్ స్ట్రగుల్స్ నీడ్ ఫర్ మోడర్న్ ఇండియా, ఓబుల్పతి గారు అండ్ సునీల్ కుమార్ గారు ఇద్దరు కలిసి రాసిన ఈ బుక్ నేను ఇంకా చదవలేదు. యాక్చువల్లీ ఈరోజే స్టార్ట్ చేశాను. సో ఓబుల్పతి ఈజ్ ఏ కమిటెడ్ ఫ్యాకల్టీ హ్యావింగ్ గుడ్ ఐడియాలజీ టువర్డ్స్ అంబేద్కరిజం, రైట్. సో ఈ బుక్ ద్వారా తన మనసులోని భావాలని 10 మందికి ఉపయోగపడే విధంగా వ్యక్తపరిచింటారని నేను ఆశిస్తున్నాను. సో తప్పకుండా మన లైబ్రరీలో కూడా ఒక కాపీ ఉంటుంది, ఇస్తున్నారు లైబ్రరీ. సో మీరందరూ కూడా మీకు వీలున్నప్పుడు ఈ బుక్ను చదివి బిఆర్ అంబేద్కర్ గారి ఐడియాలజీ ఏంటి, మోడర్న్ ఇండియా ఏం కోరుకుంటుంది, సో ఈ విషయాలను అన్ని కూడా డాక్టర్ ఓబుల్పతి గారు రాసిన ఈ బుక్ ద్వారా మీరు తెలుసుకొని దీని నుంచి విలువైన విషయాలను కూడా మీరు గ్రహిస్తారని చెప్పి ఆశిస్తాను. ఇక్కడికి వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జన్మదినాన్ని పురస్కరించుకొని నేను ఇక్కడికి వచ్చి ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాను. అందరికీ యూనివర్సిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న.